హాయ్ అండి. వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈ వీడియోలో మనం అందరికి ఎంతో ఇష్టమైన వంకాయ కర్రీ చేసేద్దామండి. వంకాయ కర్రీ అంటే అలాంటి ఇలాంటి కర్రీ కాదండోయ్. ఉల్లి కారం వంకాయ కర్రీ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఉల్లి కారం వంకాయ కర్రీ కోసం కావాల్సినవి చూసేసేయండి. వంకాయలు, 2 టమాటాలు, 2, 3 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఉల్లి కారం వంకాయ కర్రీ కోసం ఉల్లి కారాన్ని ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఉల్లి కారం కోసం 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని పాన్‌లో ఆయిల్ వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్స్‌ని మిక్సీ జార్‌లో వేసుకొని అది పట్టుకునేటప్పుడు కొద్దిగా జీలకర్ర, ధనియాలు, మెంతులు సాల్ట్ వేసి పట్టుకోవాలి. ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి గాని, లేదంటే కూరలో కారం కానీ వేసుకొని ఇలా కారం పట్టేసుకోవచ్చు. నేను ముందుగానే పట్టేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ కోసం ప్రిపేర్ చేసేసుకుందాం. వంకాయల్ని కట్ చేసుకునేటప్పుడు ఇలా సాల్ట్ వాటర్‌లో వేసుకోవాలి. లేదంటే నల్లగా అయిపోతాయి. మనం కర్రీ వండుకునే వరకు అవి ఉండాలంటే ఇలా సాల్ట్ వాటర్‌లో వేసుకొని పెట్టుకోవాలి. చూడండి నేను వంకాయల్ని కట్ చేసి సాల్ట్ వాటర్‌లో వేసి పెట్టేసాను. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం. కర్రీ కోసం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని వేయించుకోవాలి. మెంతులు హెల్త్‌కి కానీ, జుట్టుకి కానీ చాలా మంచిదండి. నేనైతే ప్రతి కర్రీలో వేస్తుంటాను. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసి వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. వంకాయ కర్రీ అంటే నార్మల్‌గా మసాలా కర్రీ గానో, లేదంటే ఫ్రై గానో చేసుకొని తింటూ ఉంటాం కదండీ! అలా రెగ్యులర్‌గా ఎప్పుడు తింటూనే ఉంటాం. డిఫరెంట్‌గా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. మనం వేసుకునేది ఉల్లి కారం కదా! ఉల్లి కారం అనేది టేస్ట్ మరింత బాగా వస్తది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆనియన్స్ వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఏ కూర అయినా మనకు కరివేపాకు, కొత్తిమీర లేనిది నడవదు గదండీ! నేను వంకాయ కర్రీ కాబట్టి ఇంకొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఎక్కువనే వేస్తున్నాను. కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుందాం. కొత్తిమీర, పుదీనా వేసి కలిపేస్తున్నాను. నేను కొద్దిగా ఉల్లికాడలు కూడా వేశానండి. ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఈ కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలన్నీ వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఇలా సాల్ట్ వేసి ఉడికించడం వల్ల సాల్ట్ అనేది ముక్కలకి పట్టి తొందరగా ఉడికిపోతాయి. వంకాయ ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదండి. తొందరగానే ఉడికిపోతుంది. ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గించేసుకుందాం. నేను వంకాయలోకి కొద్దిగా మెంతెం కూర, టమాటా యాడ్ చేశానండి. అది మీకు వీడియోలో చూపించలేదు. మెంతెం కూర ఈ సీజన్‌లోనే మనకి బాగా దొరుకుతది కదండీ! దొరికినప్పుడన్నా ఇలా ప్రతి కర్రీలో వేసుకొని వండుకోవచ్చు. అన్ని కర్రీస్‌లోకి బావుంటది. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. మెంతెం కూరలో ఐరన్ ఉంటదండి. అది హెల్త్‌కి చాలా మేలు చేస్తుంది. ఇలా దొరికినప్పుడన్నా వాడేసుకుందాం. నేను మెంతెం కూర, టమాటా వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు వంకాయ ముక్కలు అన్నీ వేగిన తర్వాత ఉల్లి కారం వేస్తున్నాను. ఉల్లి కారం వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కారం వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి. ఎందుకంటే ఉల్లి కారం ఫ్లేవర్ అంతా ముక్కలకి పట్టాలి కదా! ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. చూడండి టమాటా, మెంతెం కూర ఆల్‌మోస్ట్ ఉడికిపోయినాయి. కాకపోతే కారం ఫ్లేవర్ కూరకి పట్టేదాకా ఉడికించుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి వంకాయ మొత్తం ఉడికిపోయి ఆయిల్ తేలుతుంది. మసాలా మొత్తం పట్టేసింది. అంతేనండి సింపుల్ ఎంతో రుచికరమైన గుమగుమలాడే ఉల్లి కారం వంకాయ కర్రీ రెడీ. కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో బావుంటది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.